అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారే ఈరోజు కొన్ని జబర్దస్త్ గుడ్ న్యూస్ అప్డేట్లు రైతులకు తెలియజేయడం జరిగింది. చాలా నెలల నుండి కూడా రైతులు ఈ రైతు భరోసా నిధులు దాదాపుగా ఎకరాకు 10 ఎకరాల వరకు 7,500 రూపాయల చొప్పున ఇచ్చినా కూడా 75,000 రూపాయలు అనేవి జమ కాబోతున్నాయి. ఇలా ఏడాది పేరు మీద 1,50,000 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయాల్సిన ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో కూడా రైతు బంధు పథకం ద్వారా 5,000 రూపాయలు కానీ, రైతు భరోసా పథకం ద్వారా 7,500 రూపాయలు కానీ ఖాతాలలో జమ చేయలేదు. ఈ నిధులకి సంబంధించి 10 ఎకరాల పట్టా కలిగిన రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయల చొప్పున 75,000 రూపాయల నిధులను జమ చేసే ప్రక్రియకి సంబంధించి కొన్ని జబర్దస్త్ అప్డేట్ తెలియజేసింది. మొత్తానికి ఈ వీడియోలో మనం రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో ఎన్ని ఎకరాల వరకు ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున జమ కాబోతున్నాయనే సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. ఇటు కౌలు రైతులకి సంబంధించి కూడా గతంలో రైతు బంధు ద్వారా కౌలు రైతులకి నిధులు అనేవి జమ కాలేదు. కానీ ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే కౌలు రైతులకి కూడా 7,500 రూపాయల నిధులను జమ చేయబోతున్నామని చెప్పేసి చెప్తుంది. ఇక మొత్తానికి ఈ వీడియోలో రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలు, రైతుల ఖాతాలలో నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి, ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి, ఏ ఏ జిల్లాలలో ఈ నిధులను జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని చివరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న ప్రశ్న, సమాధానం తెలియజేయండి. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది? దీనికోసం మీకు చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 1 ఎకరం పట్టా కలిగిన రైతులు 24 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. 1 ఎకరం పట్టా లోపు, 2 ఎకరాల లోపు కలిగిన వాళ్ళు 17 లక్షల మంది ఉన్నారు. ఇలా 3 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 11 లక్షల మంది ఉన్నారు. 4 ఎకరాల పట్టా కలిగిన వారు 6 లక్షల మంది అయితే 5 ఎకరాల పట్టా కలిగిన వారు 4 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి సుమారుగా 5,000 కోట్ల రూపాయలు గతంలో 5,000 రూపాయలతో నిధులు అనేవి జమ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 7,500 రూపాయలు అనేవి ఇవ్వబోతున్నారు. ఇవి ఎన్ని ఎకరాల వరకు? 5 ఎకరాల వరకు, 10 ఎకరాల వరకు, 15 ఎకరాల వరకు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 5 ఎకరాల వరకు అయితే సుమారుగా 7,000 కోట్ల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. 10 ఎకరాల వరకు అయితే సుమారుగా 8 నుండి 9,000 కోట్ల రూపాయల అవసరం ఉంటాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంచనా. దాని ఆధారంగా మీరు కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ని తెలియజేయండి. మొన్న మనకి మాజీ మంత్రి హరీష్ రావు గారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రైతు బంధును బంద్ చేశారని చెప్పేసి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. దీని విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో జనవరి 12వ తారీఖు నుండి రైతు భరోసా 7,500 రూపాయల నిధులను రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నామని చెప్పేసి ఒక ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు, డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఈ అసెంబ్లీ సమావేశాలలో 7,500 రూపాయల రైతు భరోసా, 4,016 రూపాయలు, 6,000 రూపాయల ఆసరా పెన్షన్ చేయూత పథకానికి సంబంధించి ఇటు 4,50,000 ఇంద్రమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభోత్సవానికి తేదీలతో పాటు విధి విధానాలను ఈ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించబోతుంది అనేది కొన్ని అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి మంజూరు చేయబోతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు 7,000 కోట్ల రూపాయలను తక్షణమే సర్దుబాటు చేయండి, జనవరి మొదటి వారంలో 4,000 నుండి 5,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి, ఆ తర్వాత జనవరి 12వ తారీఖు నుండి 7,000 కోట్ల రూపాయలు 45 రోజుల ప్రక్రియలో రైతుల ఖాతాలలోకి మళ్లించే విధానానికి సంబంధించిన పూర్తిస్థాయి కార్యాచరణని రూపొందించుకోండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇలా ప్రతి 10 రోజులకు 2,500 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలోకి జమ చేసే ప్రక్రియను సర్దుబాటుతో కూడుకొని ప్రణాళికను సిద్ధం చేసుకోండి అని చెప్పేసి ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెలలో రైతు భరోసా నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్, మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.